మీ బంగారం తాకట్లో ఉందా? మీరు విడిపించుకోలేక ఇబ్బంది పడుతున్నారా? ఇంకెందుకు ఆలస్యం, ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి, మీ డబ్బులు సేవ్ చేసుకోండి. నమస్తే, వీటీవీ హెల్త్ ఛానల్కు స్వాగతం. ప్రస్తుతం ఉన్న రోజుల్లో అది ఆడవాళ్ళకి కానివ్వండి, మగవాళ్ళకి కానివ్వండి, ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతున్నాయి. అసలు ఈ ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ తగ్గించుకోవడానికి ఎలాంటి డైట్ తీసుకోవాలో ఈరోజు మనతో క్లుప్తంగా వివరించడానికి 18 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి ఆయుర్వేదిక్ డాక్టర్ మనతో పాటు ఉన్నారండి. ఆయనే డాక్టర్ ప్రశాంత్ గారు. ఆయన అడిగి పూర్తివివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఈ రోజుల్లో ఐదర్ మేల్ కానివ్వండి, ఫీమేల్ కానివ్వండి, ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతున్నాయి. అంటే గత 5 సంవత్సరాలుగా చూసుకుంటున్నట్లయితే అసలు ఇవి ఎందుకు ఎక్కువ అవుతున్నాయి? యూత్ అంటే ప్రస్తుతం న్యూలీ మ్యారీడ్ కానివ్వండి, ఎవరైతే పిల్లల్ని ప్లాన్ చేసుకుంటూ ఉంటారో వాళ్ళు ఎలాంటి డైట్ తీసుకోవాలి ఈ ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి? ఫస్ట్ ఇన్ఫర్టిలిటీ మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు ఇది చాలా పెరిగింది. ఒక 30-20 సంవత్సరం ముందు మీరు చూస్తే మీకు ఒక 20% 30% ఇన్ఫర్టిలిటీ ఉంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 60-70% ఇన్ఫర్టిలిటీ పెరిగింది. అంటే ఫ్రమ్ 20% to 70-80% చేసుకోవాలి. ఎందుకంటే మెయిన్గా ఒకటి ఫస్ట్ డయట్ మాడిఫికేషన్. అంటే చాలా డయట్ చేంజెస్ అయింది ఆన్ ద సోర్సింగ్ ఆఫ్ ఫుడ్. ఇప్పుడు మనము రైస్, వీట్, జోవరు ఏదైనా ఉంటే మనము ఇప్పుడు ఎట్లా సోర్స్ అవుతుంది, ముందు ఇట్ వాజ్ విత్ అంటే హార్వెస్టింగ్ మెథడ్ అన్నీ బాగుండే, నీట్గా ఉండే. అంటే నీట్గా అంటే బాగుండే ఫర్ లైక్ 60 days హార్వెస్టింగ్ చేయాలి, 90 days హార్వెస్టింగ్ చేయాలి, అట్లాగా ఉండే. ఇట్ వాజ్ నరిష్ అంటే ఇట్ వాజ్ న్యూట్రిషియస్, సో నరిషింగ్ ఉండే. ఇప్పుడు ఆ నరిష్మెంట్ అంతా అంటే ఇప్పుడు చాలా లాట్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ ఫుడ్స్ వి టేక్. అంటే ముందు సంకటి తీసుకోండి, లేకపోతే రైస్ అంటే ఒకలాగా 1 type ఆఫ్ 2 types ఆఫ్ ఫుడ్. అంటే మోనోట్రోఫిక్ డయట్ మనం చెప్తాం. యాక్చువల్లీ మోనోట్రోఫిక్ డయట్ అంటే వన్ స్టైల్ ఆఫ్ ఫుడ్ దే యూస్ టు మేనేజ్, దే యూస్ టు హ్యాండిల్ అనమాట. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు పన్నీర్ తీసుకుంటాము, ప్రోటీను, కార్బోహైడ్రేటు, ఫైబరు ప్లస్ అంటే చాలా అంటే మిక్సీ అయిపోయింది. అంటే చాలా మిక్సింగ్ ఫుడ్ అంటే చాలా. సో అదేమవుతుందంటే అది గట్ హెల్త్కి చాలా ప్రాబ్లం అయిపోతుంది. ఇట్ గోస్ అండ్ ఇట్ ఎంటర్స్ ఇన్ టు ద గట్. అది డైజెషన్ అవ్వదు ప్రాపర్గా, నీట్ కావాలి, అది అవ్వదు. అక్కడ నుంచి ఏమవుతుందంటే కఫ దోష, మన దగ్గర వాత, పిత్త, కఫ ఏమున్నాయో అదన్నీ పెరిగిపోతుంది. గట్ అట్లాగే ఉంటుంది, కాన్స్టిపేషన్ రావచ్చు, లేకపోతే అక్కడ నుంచి ఫిజికల్ ఇన్యాక్టివిటీ ఉంటే, స్లీప్ డిస్టర్బెన్స్ ఉంటే. సో ఇదన్నీ డయట్ నుంచి ప్రాబ్లం అవుతుంది. అది డయట్. నెక్స్ట్ ఇస్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్. లైఫ్ స్టైల్ ఏమైందంటే ముందు మొబైల్ ఫోన్ లేకుండే, ఇప్పుడు మొబైల్ ఫోన్ వచ్చింది. మొబైల్ ఫోన్ వల్ల, లేకపోతే డిజిటల్ స్క్రీన్ వల్ల, లేకపోతే ఓటీటీ ఏదైనా వల్ల, సో ఆర్ అదర్వైజ్ వర్క్ వల్ల. సో ల్యాప్టాప్ తీసుకుంటారు, నైట్ 11 o'clock 12 1 o'clock వరకు చేస్తారు, పని చేసి పట్టుకుంటారు, స్లీప్ డిస్టర్బెన్స్ ఉంది. సో అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తిన్నారు, ఈవినింగ్ హెవీ డిన్నర్ తింటారు. సో ఇదన్నీ ఏమంటే మన మెడికల్ టర్మినాలజీలో సర్కాడియన్ రిథమ్ చెప్తారు. అంటే ఒక రిథమ్ ఉంది, మన ఆయుర్వేదంలో చెప్తాం మనం, పిత్త, వాత, కఫ. సో ఎట్లా అంటే ఏ టైంలో ఏ దోష ఉంది. సో నైట్ యూజువల్గా 10 అలా వితిన్ 10:30 మనం పట్టుకోవాలి. మార్నింగ్ యూజువల్గా చెప్పాలంటే బ్రహ్మ ముహూర్తంలో లేచాలి, 4:30-5 o'clock, లేకపోతే అట్లీస్ట్ బై 6 o'clock వీ షుడ్ గెటప్ అనమాట. సో కొద్దిగా వాకింగ్ ఏం లేకుండా ఇప్పుడు. సో అదన్నీ ఆ లైఫ్ స్టైల్ వల్ల, ఆ లైఫ్ స్టైల్ డిస్టర్బెన్స్ వల్ల, డయట్ మోడిఫికేషన్స్ వల్ల. సో ఈ ఇన్ఫర్టిలిటీ చాలా కామన్ అయిపోయింది ఇప్పుడు, బికాస్ ఆఫ్ ద డయట్ అండ్ లైఫ్ స్టైల్. సో దానివల్ల ఏమవుతుందంటే మనకు ఏం తినాలి, ఏం చేయాలి. ఇప్పుడు వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు అన్ని యూనివర్సిటీస్ అయిపోయింది, యూట్యూబ్ అన్నీ. సో మనకు చాలామంది చెప్తున్నారు ఇది వాడండి, అది వాడకండి, ఇది బట్ యూజువల్గా నార్మల్గా చెప్పాలంటే
మీరు మీ కిచెన్కి వెళ్ళండి. మ్మ్. మీ మసాలా బాక్స్ ఎట్లా మనకు బ్యాంకులో లాకర్ ఉంటుంది, మ్మ్. అట్లాగే మన కిచెన్లో మసాలా బాక్స్ ఉంది. మ్మ్. ఆ మసాలా బాక్స్ తీసుకోండి. ఓకే, ఆ మసాలా బాక్స్లో చిన్న బాక్స్ ఉంటుంది, చిన్న బాక్స్ ఉంటుంది. కాడమం ఉంటుంది, సినమం ఉంటుంది, పెప్పర్ ఉంటుంది, మ్మ్. దాల్చిని ఉంటుంది, చెక్కలు ఉంటుంది. సో అదన్నీ కొన్ని మ్మ్. మనము మన ఫుడ్లో వాడితే మ్మ్. ఇన్ ప్రాపర్ ప్రొపోర్షనేట్, ఓకే. అంటే హై డోస్ కూడా కాదు, లో డోస్ కూడా కాదు, అంటే మోడరేట్గా వాడాలి. మోడరేట్గా మీడియంగా వాడితే మీరు అది పెట్టుకుంటే మ్మ్. అక్కడి నుంచినే మీకు యూజువల్గా ఫర్ మెన్ సెక్షువల్ హెల్త్ కానీ, ఫర్ ఫీమేల్ యూట్రైన్ హెల్త్ కానీ, లేకపోతే ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ అన్నీ సెట్ అయిపోతుంది. మ్మ్. ఎందుకంటే డైజెషన్ అయిపోతుంది ప్రాపర్గా. మ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగువా ఇస్ ద బెస్ట్ మెడిసిన్. మ్మ్. అల్లం, మ్మ్. గార్లిక్, మ్మ్. ఆనియన్ మ్మ్. అక్కడే ఉంది, ఓకే. మన దగ్గరనే ఉంది. టెడాల్ఫిల్ వద్దు, సిల్డానఫిల్ వద్దు, ఏమంటే ఏమొద్దు, మ్మ్. మన దగ్గరనే ఉంటుంది. మ్మ్. సో అది ట్రెజర్ అనమాట. ఆ మసాలా బాక్స్ ఇస్ ద ట్రెజర్. మ్మ్. ఆ మసాలా బాక్స్ ఆ మసాలా బాక్స్లో ఏమేమి ఉందో అది మనము వాడితే ప్రతిరోజు మ్మ్. వాడచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. మ్మ్. బట్ కొన్ని ప్రమాణంలో వాడాలి. మ్మ్. చిన్న ప్రమాణంలో వాడితే అక్కడి నుంచినే మనము ఈ ప్రాబ్లం నుంచి బయటకు రావచ్చు. ఓకే. ఇది హ్యాబిట్ అవ్వాలి. మ్మ్. అంటే ఫుడ్, ప్రాపర్ రైట్ ఫుడ్, రైట్ హ్యాబిట్, ఇది రెండు మనము వాడితే ఇది రైట్ హ్యాబిట్ అయిపోతే, రైట్ హ్యాబిట్ నుంచి రిచువల్ అయిపోతుంది. రిచువల్ నుంచి ఏమవుతుందంటే మన హెల్త్ మన దగ్గరనే ఉంటుంది, మన ఫింగర్ టిప్లో ఉంటుంది. ఓకే. మన హెల్త్ మన కంట్రోల్లో ఉండాలి. మ్మ్. ఇప్పుడు డాక్టర్స్ దగ్గర వెళ్తారు, ట్రీట్మెంట్ ఇస్తారు, అన్నీ ఇస్తారు. బట్ మనకు కూడా ఈక్వల్ డిసిప్లిన్ ఉండాలి. మ్మ్. ఇప్పుడు నేను ప్రిస్క్రిప్షన్ తీసుకొని వస్తాను, డాక్టర్ ఒక 3 types 4 types మందు రాశారు, నేను తీసుకుంటాను. బట్ మందు ఒక్కటే సొల్యూషన్ కాదు. అలాంగ్ విత్ మెడిసిన్ మీరు కూడా కొన్ని డిసిప్లిన్స్ మీరు మనము వీ హ్యావ్ టు ఫాలో అనమాట. లైఫ్ స్టైల్ చేంజ్ అవును, లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి, ఫుడ్ మాడిఫికేషన్స్ చేసుకోవాలి, వేడి నీళ్ళు తాగాలి, ఆవు నెయ్యి కొద్దిగా ఒక 5 ml 10 అందరూ చెప్తారు సార్ ఆవు నెయ్యి తాగితే కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది, హార్ట్ అటాక్ వస్తుంది. ఆవు నెయ్యి నుంచి ఏం ప్రాబ్లం రాదు. ఒక 5 to 10 ml మీరు తాగొచ్చు. తర్వాత మీరు వేడి నీళ్ళు తాగితే అక్కడ ఎమల్సిఫై అయిపోతుంది. ఆవు నెయ్యి, డేట్స్, డ్రై ఫ్రూట్స్ చిన్న ప్రమాణంలో ప్రతిరోజు ఇలా వీక్లీ ఒక 3-4 times 3-4 days వాడితే అక్కడ నుంచి ఏమవుతుందంటే మీకు ఇమ్యూనిటీ పెరిగిపోతుంది. ఇమ్యూనిటీ పెరిగిపోతే లిబిడో, అంటే ఇప్పుడు మనము ఎనర్జీ ఏముందో ఎనర్జీ కూడా పెరిగిపోతుంది. ఓకే, అండ్ లిబిడో కూడా ఇంక్రీజ్ అయిపోతుంది. ఎందుకంటే యూజువల్గా లో లిబిడో ఉంటుంది, అంటే ఎనర్జీ ఉండదు, ఫెటిగ్నెస్ ఉంటుంది మార్నింగ్. ఎందుకంటే స్లీప్ డిస్టర్బెన్స్ వల్ల, బ్రేక్ఫాస్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎనర్జీ ఉండదు. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వెళ్తారు. దాన్ని ఈవినింగ్ ఇఫ్ దే వాంట్ టు గో ఫర్ అంటే ఇప్పుడు ఇంటర్కోర్స్ ప్రాసెస్ చేయాలంటే అది అంటే సెక్షువల్ మూడ్ బాగుండాలి, స్ట్రెంగ్త్ ఉండాలి, ఫిజికల్ స్ట్రెంగ్త్, మెంటల్ స్ట్రెంగ్త్ రెండు ఉండాలి, ఏముండదు. సో అదేమవుతుందంటే అది ఒక ఫోర్స్ఫుల్ ప్రాసెస్ ఏదైనా చేస్తే ఎవరైనా సరే ఆ ఫోర్స్ఫుల్ ప్రాసెస్కి అక్కడ ఏం అర్థం ఉండదు, అది మీనింగ్లెస్ అనమాట, మీనింగ్లెస్ ప్రాసెస్ అది. ఓకే, సో ఇప్పుడు ఆ ఏదైనా ప్రాసెస్ జరగాలంటే మనము ప్రాపర్గా మనము డయట్ ఉండొచ్చు, లైఫ్ స్టైల్ ఉండొచ్చు, ఆర్ మన మెంటల్ స్ట్రెంత్ ఉండొచ్చు, అదన్నీ మనము బ్యాలెన్స్గా చేసుకుంటే నార్మల్గా వీ హ్యావ్ టు టేక్ ఇట్ ఇన్ సచ్ ఏ వే దట్ ఎవ్రీథింగ్ విల్ బీ ఇన్ ఈక్విలిబ్రియం అనమాట. సో అది చేసుకుంటే బెటర్. సో థ్యాంక్ యూ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో చూసారు కదా, ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్కి ఎలాంటి డైట్ తీసుకోవాలి, ఎలాంటి కేర్ తీసుకోవాలో. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు.